దొంగతనం జరిగితే టూరిస్టులను చెక్ చేస్తారు మామ. నిజమా? అరే గోవాకి డబ్బులు వచ్చే టూరిస్టులు వాళ్ళు కదరా. కరెక్ట్ రా, అసలేం కరెక్ట్ అనిపిస్తుందా మామ? వీళ్ళు అడుగు. నేను ఎందుకు అడుగుతారా? ఎందుకేరా నీ పిల్లం పారిపోయింది? అరే పెద్ద ముండా వాడికి ఓ మాట అడగలేదా? యో గో స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్. ఎరా దొరుకుతారంటావా? ఖచ్చితంగా సార్. సార్ దొంగతనం గోవాలో జరిగితే పారిపోయి దొంగ డిపార్చర్ లో ఉంటాడు కానీ అరైవల్ ఎందుకుంటాడు సార్? లాజిక్ కదా. అవును సార్. ఎవడరా నువ్వు నన్ను లాజిక్ కడుతున్నావేంటి? రే ఆర్సీ ఉందా, సి బుక్ ఉందా, పాన్ కార్డ్ ఉందా, ఆధార్ కార్డ్ ఉందా, రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ ఎందుకుంటా సార్? రేషన్ కార్డ్ లేదు కానీ నీకు మొత్తం లాజికల్ కావాలి. రే వీడి రేషన్ కార్డ్ లేకపోతే అలాగే చేసాయి. మావిడి పిల్లలు లేచిపోయింది సార్. మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నాడు. ఎవడ్రా మెటల్ తీసావేంటు? నేను అడిగిందా? వాడి వీడు అన్నావేంట్రా? సారీ సార్. థ్యాంక్ యూ సార్. ఏ ఆడికి నీకు పడదా? థ్యాంక్ యూ ఫర్ సర్వింగ్ ద నేషన్ సార్. ఫ్యామిలీ ఫ్రెండ్సా? ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్. బాగా తేడాగా ఉన్నారా? అలా చూస్తారేంట్రా? వేండి. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? అంటే గోవాలో పలకరింపులు ఎన్నో ఉంటాయేమోనని. అయిపోయారా మీరు? ఎవరితో పెట్టుకోకూడదా వాళ్ళతో పెట్టుకున్నారు. రే మీరు ఇక్కడ గోవాలోనే ఉంటారు కదా? 1 minute మనం చూపిరా. డే 1 బాగా బీచ్ సార్. డే 2 పాలెంకి వెళ్దాం అనుకున్నా సార్. డే 3 దూద్ సాగర్ కాసే ఎంటర్ సాగర్ సార్. దానికి సార్ ప్లానింగ్ అడగట్లేదు, వార్నింగ్ ఇస్తున్నారు. సార్ మీరేమండి సార్? డైరింగ్ ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. పర్లేదు ఇవ్వండి సార్. రెడీ 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 సార్. రెడీ. సో సరే సార్. కమాన్ సార్. మొహమాట పడకండి సార్. పడకండి సార్.